హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వెటర్నరీ డిప్లొమా వెటర్నరీకి సంబంధించింది. సో 10th తర్వాత మనకి ఇది ఉంటుందండి. మంచి ఆపర్చునిటీ, మంచి పోస్టులు ఉంటాయి గవర్నమెంట్, ఎందుకంటే తక్కువ ఖాళీలు ఉన్నాయి కాబట్టి. సో వెటర్నరీ డిప్లొమా అంటే ఏం లేదండి. సో పశు వైద్యశాలలో మీరు అసిస్టెంట్గా డాక్టర్కి పనిచేయాల్సి ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ. 10th క్లాస్ తర్వాత ఖచ్చితంగా పాలిటెక్నిక్ అంటే పాలిసెట్ రాస్తేనే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చండి. సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి 2024 పాలిసెట్ రాసుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అప్లికేషన్ అయితే ఆన్లైన్లో లేదండి, ఆఫ్లైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి, చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసినట్లయితే యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం మనకు అప్లికేషన్ అనేది మీకు 1 నుండి 9వ పేజీ వరకు మొత్తానికైతే నియమాలు 18 ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ పేజ్ మనం రాయొద్దండి, ఎందుకంటే వాళ్ళే రాస్తారు. సో ఆఫ్లైన్ కదండి. అప్లికేషన్ నెంబర్ వాళ్ళే వేసుకుంటారు, జెండరు, రిజర్వేషను, ఫామ్ ఏ, బి, సి, టీజీ పాలసీ ఎంబైపీసీ ర్యాంకు వాళ్ళే రాసుకుంటారు. స్పెషలిటీ ఉంటే వాళ్ళే రాసుకుంటారండి. పిహెచ్సి, క్యాప్, ఎన్సిసి ఇవన్నీ కూడా వాళ్ళే రాసుకుంటారు. సిగ్నేచర్ ఆఫ్ ది చెకింగ్ ఆఫ్ ది ఫాము, సిగ్నేచర్ ఆఫ్ ది ఆఫీస్ మేకింగ్ ది ఫాము ఇవన్నీ వాళ్ళు రాసుకుంటారు, రాయొద్దండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు పేజ్ నెంబర్ 2 నుంచి ఇక్కడ మనం ఖచ్చితంగా దరఖాస్తుదాని పేరు, మన పేరు రాసుకోవాలి, మన అడ్రస్సు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎందుకంటే 22 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలండి. ఓకేనా అండి. ఇక్కడ మీ క్యాస్ట్, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ జాతుల అనుకుంటుంది, ఏబిసిడియా, పుట్టిన గ్రామం, మండలం, ఏ గ్రామానికి చెందినవారు అని ఫామం అంటే గ్రామీణ ప్రాంత వాళ్ళకి ఖచ్చితంగా ఫారం ఏ నింపాల్సి ఉంటుంది, అది మాకు రిజర్వేషన్కి వస్తుందండి. సో ఎస్ఎస్సి డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు, ఏ పరీక్ష ఉత్తీర్ణులైనలు, ఎప్పుడు ఉత్తీర్ణయ్యారు, సబ్జెక్టులు ఏంటి, మార్కులు ఏంటి, గ్రేడ్ ఏంటి, మార్కుల శాతం ఎంత, టీజీ పాలసెట్ హాల్ టికెట్ నెంబరు, ఎంబైపీసీ ర్యాంకు, డిఫెన్స్ కోటా, పిహెచ్ఎన్సీ స్పోర్ట్స్ అని ఉన్నాయా. తర్వాత ఎస్బీఐ కలెక్టర్ ద్వారా మనము పేమెంట్ చేయాలి, దాని ట్రాన్సాక్షన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇది మనము ఖచ్చితంగా అటాచ్ చేయాల్సి ఉంటుంది, నేను చూపిస్తాను లాస్ట్కి. ఓసీ బీసీ అభ్యర్థులకు ఫీజు వచ్చేసి 830 ఉంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకి 415 ఫీజు అయితే ఉంది. ఇక్కడ మన సంతకం చేయాలి, దరఖాస్తు సంతకము. తర్వాత ఇక్కడ చూడండి, సేమ్ మరలా మనం ఇది ఫిల్ చేయాలి. ఓకేనా అండి. ఇక్కడ పాస్పోర్ట్ ఫోటో పెట్టాలి. ఇక్కడ పూర్తి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, భర్త ఒకవేళ వివాహిత అయితే, పుట్టిన తేదీ, పుట్టిన ఊరు, మండలం, జిల్లా, చిరునామా, మొబైల్ నెంబరు, ఇది ఎస్సీ ఎస్టీఆ, బీసీఆ, డిఆ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్సీసీ అని ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మార్కుల శాతం ఎంత, పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, ఎక్కడ ఫస్ట్ నుంచి 10th వరకు ఎక్కడ చదువుకున్నారు. ఓకేనా అండి. ఓకేనా. చదవకపోతే కారణం ఏంటి, ఏ ఊర్లో చదివారు, ఇంకేమంటే రాయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. సో ఫారం ఏ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్బీఐ కలెక్టర్ ట్రాన్సాక్షన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. మనకు మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పశువైద్య పాలిటెక్నిక్ మహబూబ్నగర్, కరీంనగర్, సిద్దిపేట, మమ్నూరు మొత్తం 4 ఉన్నాయండి. మహబూబ్నగర్, కరీంనగర్, సిద్దిపేటలో మీకు 30 to 30 సీట్స్ ఉన్నాయి. మమ్నూరు 20 ఉన్నాయి. సో చాలా తక్కువ ఉంటాయి, మంచిగా ఉంటుందండి. సో మీకు సీరియల్ నెంబర్ ఫస్ట్ ఇక్కడ ఏ కావాలి అంటే ఎక్కడ కావాలని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది పాలిటెక్నిక్. దీంట్లో మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇక్కడ సీరియల్ నెంబర్ కింద ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా అండి. సో తర్వాత చూస్తే ఇక్కడ వాళ్ళ సంతకము, తేదీ, ఇక్కడ మన తల్లిదండ్రుల సంతకము. ఓకేనా. ఇవన్నీ కూడా మనము ధృవపత్ర అంటే 10th మెమో, టీసీ, అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేటు, మీకు పాలిసెట్ ర్యాంకు, అప్లికేషన్, అదేవిధంగా పాలిటెక్నిక్ హాల్ టికెట్, ఇవన్నీ కూడా మీరు దీంతో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటాస్టేషన్ కూడా చేయండి. ఇది ఫామ్ ఏ అంటే గ్రామీణ ప్రాంతం వారికి స్పెషల్ కోటా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఎవరు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఇది పెట్టాల్సి ఉంటుంది. తరగతి విద్యార్థులు ఎక్కడ దగ్గర ఇక్కడ రాసి పెడతారండి. మీకు హెడ్ మాస్టర్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. చూసుకోండి ఒకసారి. సో ఇదండి. ఇక ఫుల్ను ఇంకా ప్రాస్పెక్టస్ ఇక్కడ కింద ఇచ్చారు, ఎంత ఫీ ఉంటుంది ఏంది అనేది. ఈ మొత్తం గవర్నమెంటే, ప్రైవేట్లో లేదండి.
సో దీంట్లో సీట్ వస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ డేట్ అయితే చూడండి మీకు జూలై 20 వరకు ఇచ్చారు. ఓకేనా అండి. సో ఇది ఎంతమంది ఫస్ట్ చెప్పాను కదండి, మహబూబ్నగర్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు 30 మంది, మమ్నూరులో 20K ఇస్తారు. ఓకేనా అండి. పాలిటెక్నిక్ మీకు ఖచ్చితంగా రాసున్న వాళ్ళకనే ఎలిజిబిలిటీ, లేకుంటే లేదండి. ఇక్కడ రిజర్వేషన్ కోటా ఇచ్చారు. తర్వాత ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు ఒకసారి. ఇక ఇక్కడ ఫీజు చాలా తక్కువ ఉంటుందని గవర్నమెంట్ కాబట్టి ట్యూషన్ ఫీజు 580 ఇక్కడ ఇచ్చారు. ఫీజు ఒకసారి మీరు చూసుకోండి. కోర్స్ వచ్చేసి 2 ఇయర్స్లో ఉంటుంది. ఓకేనా అండి. మొత్తం తెలుగులోనే ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా అన్ని జిరాక్స్ కాపీలు అప్లికేషన్లో పెట్టాల్సి ఉంటుంది. 10th, అదేవిధంగా పాల్సెట్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, బోనఫైడు, అదేవిధంగా టీసీ, క్యాస్ట్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుందండి. ఓకేనా అండి. ఇవన్నీ కూడా టీసీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఫారం ఏ ఓకేనా అండి. ఖచ్చితంగా అది చూపించిన చెప్పాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎన్సీసీ, ఎస్బీఐ కలెక్ట్ ద అప్లికేషన్ రుసుము నేను చూపిస్తాను మీకు. ఎస్బీఐ ఎలా పే చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఇచ్చారు. ఓకేనా అండి. ఇవన్నీ ఫిల్ చేసి టు రిజిస్టర్ పి నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నగర్ హైదరాబాద్కి మనము బిలో 20 జూలైలో పంపించాల్సి ఉంటుంది. తర్వాత మనకు వాళ్ళైతే తీసుకోరు. ఓకేనండి. అయితే డిప్లొమా వెటరన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ డిగ్రీ వెటరన్లో మీకు అడ్మిషన్ ఉండదు. కాకపోతే బీఏ, బీకామ్, బీబీఏలో మీరు చదువుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్లో ఎలా పే చేయాలి అని చూసినట్లయితే ఆన్లైన్ www.online.sbi కానీ. సో ఇది online.sbi.com కాకుండా sbi.sbi పే ఉండాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను. ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ ఉంది. పటాపట్ చూద్దాం ఒకసారి. చూడండి వచ్చిందా అండి. నెక్స్ట్ ఏమి ఇక్కడ అన్నారు. నెక్స్ట్ సెలెక్ట్ కేటగిరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి కదా. చూడండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా అండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూడండి ఒకసారి. లేట్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎస్బీఐ నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేశాను కదండి. ఇక్కడ స్టేట్ ఏముంది, తెలంగాణ వచ్చిందా అండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఉన్నదే చెప్తున్నాను. ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ ఎస్బీఐ కలెక్టర్ కేటగిరీ ఉంది. తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్ అయిపోయింది. నెక్స్ట్ పీవీఎన్ఆర్ టీవీయూ. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. పీవీఎన్ఆర్ కింద వచ్చిందండి. ఓకే చేశాను. ఇక్కడ పేమెంట్ కేటగిరీ ఇక్కడ చూశాను సార్. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ క్లిక్ అదర్ ఫీ అన్నాడు. క్లిక్ అదర్ ఫీ అంటే మనం కూడా అదర్ ఫీ పెడదాం. చూడండి క్లిక్ అదర్ ఫీ. ఓకేనా అండి. అదర్ ఫీలో ఇక్కడ మీకు మొత్తం కూడా ఈ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. చూద్దాం ఒకసారి. అదర్ ఫీలో మీ నేమ్ రాయాల్సి ఉంటుంది 10th ప్రకారంగా. పర్పస్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ ఏం రాస్తారంటే డిప్లొమా అప్లికేషన్ ఫీ అని రాయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. డిప్లొమా అప్లికేషన్ ఫీ. తర్వాత కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబరు, అమౌంట్ ఓసీబీసీ వాళ్ళకి 830, ఎస్సీ ఎస్టీ పిహెచ్సీ వాళ్ళకి 450 ఇవ్వాల్సి ఉంటుంది. రిమార్క్స్ ఏముందండి, డిప్లొమా అడ్మిషన్ ఇంటూ డిప్లొమా వెటర్నరీ అని రాసి సరిపోతుంది. ఇక్కడ ఇండివిజువల్ ఉంది కదా, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఓకేనా అండి. నెక్స్ట్ అంటే మీకు ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేస్తూ దీనికి ఖచ్చితంగా దీంతో పాటు పెట్టాలి అప్లికేషన్ ఫామ్తో పాటు. ఓకేనా అండి. నేను ఇది డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఇక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.